రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 256 కట్అవుట్ పెట్టారు. అయితే దీనిపైన బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం ఇదేంటి మేము అప్పటి కాలంలోనే 90s 80s కాలంలోనే 108 ఫీట్ పెట్టినాము మీరు ఎంత అని చెప్పి ఇది ఒక రకంగా వాళ్ళు కౌంటర్ ఇచ్చినట్టు కొంచెం ఇక్కడ వెటకరంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ కంటే చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. విజయవాడలో 256 హైట్లో ఆయన కట్అవుట్ పెట్టారు. దాన్ని వాల్ రికార్డ్గా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దీన్ని ఈ విధంగా మలవడం అండ్ ఇక్కడ కౌంటర్ ఇవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజులో నందమూరి ఫ్యాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఆయన వారసుల దగ్గర నుంచి లేరు, ఒక 4-5 హీరోలు ఉంటుండే వాళ్ళదే. ఇంకా చిరంజీవి గానీ మల్టీ స్టార్ అయిన వాళ్ళే, సింగిల్ సినిమాలు అయిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ హావీ నడిచింది. లేదు సినీ అప్పుడు ఒక సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా 200 రోజులని 100 రోజులని 150 డేస్ అని ఇట్లా సంబరాలు జరుపుకునేవారు. సో ఇప్పుడు 50 డేస్ ఆడితేనే అది మహా గొప్పగా అయిపోయింది. ఎందుకంటే కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. సో రీసెంట్ గా విజయవాడలో ఆ విధంగా 256 ఫీట్ మనకు రామ్ చరణ్ కట్అవుట్ పెట్టారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో అది వాల్ రికార్డ్ అయింది. సో దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే దీనికి కౌంటర్ ఇస్తున్నారు అనమాట. సో మీరు ఈ రోజులో 256 అంటే అని అంత హల్చల్ చేస్తున్నారే, మేము 1986 లోనే బాలకృష్ణది 108 అడుగుల కట్అవుట్ పెట్టాము, మరి దానికి ఏమంటారు అనే విధంగా కొంతమంది అయితే అంటున్నారు. అది కరెక్ట్ అనగానే నేనైతే అన్నాను. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న స్టార్డమ్ వేరు. అప్పట్లో చిరంజీవి గారికి కూడా అప్పట్లోనే 150 ఫీట్ కట్అవుట్ పెట్టారని ఒక సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. అయితే ఇలాంటివన్నీ అప్పట్లో ఎందుకు కామన్ అయ్యేటి అంటే అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ ఉండకపోతుండే. ఇప్పుడు గవర్నమెంట్స్ మారాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే కాకుండా అప్పట్లో ఏదైనా ఒక సినిమా వస్తుంది అంటే మీరు అన్నట్టు 200 డేస్ ఆడేది. అండ్ అదే కాకుండా టికెట్ రేట్లు తింపి కొడితే మా అమ్మ నాకు ఇప్పటికంటది, నేను 2-3 రూపాయలతో కూడా సినిమా చూసాను. లిటరల్లీ 6 రూపీస్. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పట్లో ఉన్న స్టార్ హీరోలో ఆయనకు పెట్టారు, సో ఇప్పట్లో ఉన్న స్టార్ హీరోలకు ఈయనకు పెట్టారు. సో దీన్ని అసలు కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఒక తరం వాళ్ళు, వీరు ఒక తరం వాళ్ళు. ఇంకోటి అన్స్టాపబుల్ సీజన్ 4 ఆయన వచ్చి చాలా జోవియల్ గా మాట్లాడి కావాలని రైవల్రీ మీరే క్రియేట్ చేసుకోకండి, అంతా బాగున్నప్పుడు బాగుండనివ్వండి.